హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాక్ డాట్స్ వేసిన తర్వాత మనం నడుంకి బెల్ట్ వేస్తాం కదా. చూడండి, నడుం బెల్ట్ మనం హెమ్మింగ్ చేయకుండా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. అసలు మనకి హెమ్మింగ్ చేసినాక ఒక్కొక్కసారి కుట్టు బయటికి కనిపిస్తుందేమో అనుకుంటాం కదా, అలా లేకుండా చాలా ఈజీగా అయితే మనం ఈరోజు ఈ హెమ్మింగ్ పట్టీని ఈజీగా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకుని మనం ఎక్కడైతే డాట్స్ వేయాలనుకుంటున్నామో అక్కడ రెండింటికి కలిపి చిన్న కట్లాగా పెట్టేసేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్కి అయితే ముందులో వేసేస్తున్నానండి. డాట్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్కి మధ్యకి వచ్చేటట్లుగా చూసుకోండి, అప్పుడే మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి, ఈ విధంగా లైనింగ్ వేసేసాను. అలాగే మెయిన్ క్లాత్ కూడా మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకుని అయితే ఇలా డాట్స్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తము లైనింగ్కి మెయిన్ క్లాత్కి కూడా మనం డాట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కిందకేమో లైనింగ్కి వేసిన డాట్స్ రావాలి, పైకేమో మనం మెయిన్ క్లాత్కి వేసిన డాట్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా పీస్ తీసుకుని ఇక్కడ మనం డాట్స్ వేసాం కదా, అక్కడ చిన్నగా మడత అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నట్లయితే మనకి నడుంకు వేసే బెల్ట్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వేసేసాం కదా. ఇప్పుడు లైనింగ్ను మెయిన్ క్లాత్కి ఈ విధంగా సపరేట్ చేసేసి మనం వేసిన పీస్ మీద, అంటే నడుం పీస్ వేసాం కదా, ఆ నడుం పీస్ మీద పడేటట్లుగా ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసాం కదా. ఇప్పుడు ఈ పీస్ని మనం లైనింగ్ మీద పెట్టయితే ఈ విధంగా జాయింట్ చేసేసుకుందాం. దాన్ని లైనింగ్ మీద పెట్టేసేసి ఇలా ఒక స్టిచ్ కనుక వేసేసుకున్నట్లయితే మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. చాలా నీట్గా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత పైకి దారం కనిపిస్తుంది అన్న ప్రాబ్లం అయితే ఉండదు. అలా చక్కగా సరి చేసుకుని బ్లౌజ్ మొత్తము కూడా జాయింట్ చేసేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే ఈ విధంగా వేసేసుకోవచ్చండి. చాలా నీట్గా అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.